కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. నమస్కారం. ఎన్టీఆర్ నట విశ్వరూపానికి స్వాగతం, సుస్వాగతం. ఎన్టీఆర్ నటించినటువంటి సాంఘిక చిత్రాలను మనం పరిచయం చేసుకుంటున్నాం. ప్రస్తుతం 1983లో ఎన్టీఆర్ నటించినటువంటి చిత్రాలని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. జూలై 9వ తారీఖు రిలీజ్ అయింది బొబ్బిలిపల్లి 82. జేవి రాఘవులు సంగీతం. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. దాని కొల్ల పొడి రూటు అయినా కంకి పాడు దాటు, దాని కొల్ల పొడి రూటు అయినా కంకి పాడు దాటు. రైకంటే చాలు రయ్యన రైకల్ల పూడి హాటు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాన్ని కసు బుస్సు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాన్ని కసు బుస్సు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్ని దర్శకత్వం అంతా దాసనారాయణ రావు గారు. ఆయన కథలోకి వెళితే ఇక మేజర్ చక్రధరు పేరు. ఆయన మిలిటరీలో పనిచేసే దేశభక్తుడు. ఆయన కుటుంబం, చెల్లెలు అందరూ ఉంటారు. తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్గా శ్రీదేవి, విజయ లాయర్ విజయ ఆమె. వాళ్ళ ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహం. వాళ్ళ తండ్రి ప్రభాకర్ రెడ్డి. ముందే ఇద్దరు మ్యారేజ్ చేద్దామని అనుకుంటారు. దేశం కోసం ఆ పెళ్లి కూడా ఆపుకొని యుద్ధం పిలుపు వస్తే వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరికి పెళ్లి అవుతున్న సమయం ఇక్కడ మిలిటరీకి లెటర్ రావటం, పక్క వాళ్ళు రే చదవరా అంటాం. అంత సరదాగా అని ఉత్తరమేరా అయితే ఏమిటి? ఏం లేదు, ఆ ఉత్తరమేనా అని. అది కాదు, ఎవరెవరికి ఎక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఆరాధీయటమేనా నీ పని? అవును బ్రదర్, నాకెటు రావు కదా. ఏమిటి ఇంత చదవా? నోర్బై ఎవడరా నువ్వు? ఇదేమన్నా భారతం అనుకున్నావా, రామాయణం అనుకున్నావా? అది కాదు బ్రదర్, నాకెటు ఉత్తరాలు రావు కదా. ఓహో, ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త విందామని. అంత క్యూరియాసిటీ ఎట్లా? ఇలా మేజర్ చక్రధర్ తండ్రి చిన్నప్పుడే వాడు దేశద్రోహి, పైకి దేశభక్తుడు నటిస్తూ మోసాలు చేస్తుంటే తల్లి పంపిస్తుంది, ఇంటి నుంచి పంపించేస్తుంది. ఇదేనా మీరు మిలిటరీ ఆఫీసర్గా దేశానికి చేస్తున్న సేవ? కాదనుకుంటా. కేవలం తన పసుపు కుంకుమలు పోకూడదని ఆడదానిలో ఉండే కనీసపు స్వార్థం మిమ్మల్ని పట్టి అప్పగించకుండా చేసింది. దయచేసి ఇంకెప్పుడు మీ మొహం నాకు చూపించండి. అవును, ఒక దేశద్రోహి నేడు కూడా నా బిడ్డల మీద పడకూడదు. ఒక దేశద్రోహి నా బిడ్డలకు తండ్రి అని వాళ్ళకి తెలియకూడదు. వెళ్ళండి, వెళ్ళకపోతే నేను పోలీసులు పిలిపిస్తాను. అతనే స్వామీజీగా అవతారం ఎత్తుతాడు. సత్యనారాయణ శంకరయ్య స్వామీజీని అవతారం ఎత్తుతాడు. అట్లాంటి వాడు అది ఎవరో స్వామి అనుకొని తల్లి పాపం చూడటానికి వెళుతుంది.
పెడితీర భర్తే. మీరేనా స్వామీజీ? అన్నపూర్ణ, నీ దగ్గరికి పిల్లల దగ్గరికి ఎప్పుడు రావాలనుకునేవాడిని. ఆనాడు నువ్వు నన్ను అసహించుకున్నావు, అయినా నేను బాధపడలేదు. కానీ ఎదిగిన పిల్లల ముందు అవమానంతో తలంచుకోవాల్సి వస్తుందేమోనన్న భయం ఇన్నాళ్ళు నన్ను నీ దగ్గరికి రాకుండా చేసింది. అందుకే చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఇలా మారిపోయాను. కాదు, అంత అబద్ధం. ఆ రోజు దేశాన్ని కాపాడే బాధ్యతలో ఉండి దేశద్రోహయ్యారు. ఈ రోజు ప్రజలు పూజించే వేషంలో ఉండి మోసం చేయాలనుకుంటున్నారు. లేదన్నపూర్ణ, లేదు. నా మాట విను, నా మాట నమ్మన్నపూర్ణ, నా మాట నమ్ము. ఏం వినమంటారు? మీరు స్వామీజీగా మారారని నన్ను నమ్మమంటారా? చెప్పండి. అవును, నేను నిజంగానే మారిపోయాను. నేను చేసిన పాపాలు ప్రక్షాళన కావాలని ఇలా మారిపోయాను. లేదు, ఈ వేషంలో ఉంటే ప్రజల్ని చాలా సులభంగా మోసం చేయొచ్చని మారారు. మీరు మారింది మీకోసం, మీ స్వార్థం కోసం. అన్నపూర్ణ, లేనిపోని అనుమానాలు మనసులో పెట్టుకుని బాధపడకు. బాధపడటం లేదండి, గర్వపడుతున్నాను. తండ్రి దేశద్రోహి అయినా కొడుకు దేశాన్ని కాపాడేవాడయ్యాడు. నా జన్మకది చాలు. ఆ కొడుకుతోనే మిమ్మల్ని దేశద్రోహిగా పట్టి అప్పగిస్తాను. అంతవరకు నిద్రపోను. అప్పుడు నువ్వు ఇంత దుర్మార్గుడివి, ఈ వేషాలు వేస్తున్నా ఉండు, నిన్ను నేను చట్టానికి పట్టిస్తాను. ఆమె రాబోతే వాడే చంపేస్తాడు. అన్నపూర్ణ, నన్ను పట్టించి నీ చేతులారా నువ్వే నీ పసుపు కుంకుమలు పోగొట్టుకుంటావా? పసుపు కుంకుమ ఏ రోజున మీరు దేశద్రోహిగా మారారు, ఆ రోజునే అవి నాకు అలంకారాలుగా ఉండిపోయాయి. నేను ఆడదానిగా పుట్టినందుకు, మిమ్మల్ని కట్టుకున్నందుకు, నేను చచ్చే వరకు అవి నాకు అలంకారాలుగానే మిగిలిపోతాయి. అనుపూర్ణ, నువ్వు వెళ్ళడానికి వీలు. వదలండి, వదలండి. ఎంత నిస్వార్థపరుడివి శంకరయ్య. నీకు తనా పరా అనే భేదమే లేదు. నువ్వు నమ్మిన న్యాయం కోసం, నువ్వు నమ్మిన ధర్మం కోసం కట్టుకున్న భార్యనే హత్య చేసేశావు. ఇప్పుడు ఏం చేయాలి? చెయ్యవలసిందంతా చేసేశావు కదా, ఆ మిగతాది నేను చేస్తాను. అతనికి తోడు బానోజీ. ఇట్లా వీళ్ళిద్దరూ కలిసి చెయ్యని అకృత్యాలు, అన్ని దుర్మార్గాలు చేస్తూ ఉంటారు. అది అక్కడ తల్లి చనిపోయిందనే వార్త తెలిసి అదే సమయంలో సైనికుల్ని, అప్పుడు కొంత సైన్యం భారీగా నష్టపోయి మన ఇండియా ఒక నిరుత్సాహకరమైన వాతావరణంలో ఉన్నప్పుడు సైన్యాన్ని ఎంకరేజ్ చేయాలి. ఆ దృశ్యంలో వారిని ప్రోత్సహించాలి. ఆ పని చక్రధరికి ఒప్పుచెబుతారు. ఒక పక్క తల్లి చనిపోయిన వార్త విషాదంతో నిండిన అతను ఆ సైనికుల్ని ఎలా ప్రోత్సహించాడనే ఘట్టాన్ని అభినయం అక్కడ చూడాలి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. వెళ్ళిపోయి అక్కడ ఎంతోమందిని శత్రువుల్ని మట్టుబెట్టి దేశ గౌరవాన్ని కాపాడి మరి పరమవీర చక్ర బిరుదు కూడా తీసుకుంటారు. ఈ రోజు దేశం గర్వించవలసిన రోజు, ప్రజలు మనందరినీ గౌరవిస్తున్న రోజు, మన కష్టానికి ఫలితాన్ని చూస్తున్న రోజు. దేశం ప్రభుత్వం మనల్ని గౌరవిస్తుంటే మనం గౌరవించాల్సిన వ్యక్తి మేజర్ చక్రధర్. భయంకరమైన పరిస్థితుల్లో మన దేశం శత్రువుల చేతుల్లో చిక్కిపోయింది అని అనుకున్న సమయంలో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన తోటి సోదరుల ప్రాణాలను రక్షించడం కోసం శత్రుకూటమిలో జొరబడి వాళ్ళకి తెలియకుండా వాళ్లతోనే ఉండి వాళ్ళని హతమార్చి వాళ్ళ స్థావరాల్ని కొల్లగొట్టి ఆయుధాన్ని భూస్థాపితం చేసి మనకి విజయాన్ని తీసుకురావడానికి ముఖ్య కారకుడయ్యాడు మేజర్ చక్రధర్. తన తల్లి మరణ వార్త తెలిసి కూడా తన బాధను తన గుండెల్లోనే దాచుకుని ఎదుటివారి మనసుల్లో బాధ లేకుండా చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని రేకెత్తించి కన్న తల్లి కంటే జన్మభూమే గొప్పదని నిరూపించిన మేజర్ చక్రధర్ని ప్రభుత్వం మహావీర చక్ర బిరుదుతో సత్కరించడం మనందరినీ సత్కరించడమే అవుతుంది. తను బిరుదు పొంది ఇక్కడికి వస్తాడు దేశానికి. ఇక పెళ్లి జరుపుకోవాలనుకున్నటువంటి సమయంలో
అనుకోకుండా కొన్ని దృశ్యాలు చూస్తాడు. గిడ్డంగిలో వాళ్ళంతటి వాళ్ళే తగలబెట్టుకొని సరుకు ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రయత్నం. వీడే బానోజీ తెలిసిన వాడు. ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. పోలీస్ కూడా చూస్తాడు. చూసా తీరా కేసు కోర్టుకు వచ్చిన తర్వాత అక్కడ అన్ని సాక్ష్యాలు వేరుగా చెప్తాడు. మీ పేరు? మేజర్ చక్రధర్. మేజర్ మీ ఇంటి పేరా? కాదు, వృత్తిలో నా హోదా పేరు. ఐసి. మిస్టర్ చక్రధర్, ఎస్. గొడౌన్ లోంచి స్టాక్ తీసేసిన తర్వాత తగలబెట్టారని మీరు చెప్తున్నారు. కాదని సాక్ష్యాలు చెప్తున్నాయి. మీరేమంటారు? అవన్నీ తప్పుడు సాక్ష్యాలు. మీరు చెప్పేదే నిజమని గ్యారంటీ ఏమిటి? అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు. ఆ అవసరం వారికి ఉందంటారా? మహావీర చక్ర బిరుదం పొంది దేశ రక్షణ బాధ్యత వహించిన అధికారిని నేను. బాధ్యత గల అధికారులు కూడా ఒక్కోసారి పొరపాట్లు చేయొచ్చుగా? నో, నెవర్. నా కళ్ళతో నేను చూచాను. నేను చూస్తుండగానే గోడౌన్ నుంచి బస్తాలు బయటికి తీశారు. నేను చూస్తుండగానే ఖాళీ గోడౌన్ని కాగడాలతో తగలబెట్టారు. నేను అడ్డుపడితే పారిపోయారు. నేను వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాను. ఇన్స్పెక్టర్ గారు కూడా నాతో వచ్చారు, చూచారు. కావాలంటే వారిని కూడా అడగొచ్చు. మిగతా వారితో పాటు నేను వెళ్ళానండి. నేను వెళ్ళేసరికి మంటలు ఆర్పుతున్నారు. పంచదార గోడౌన్లో ఉండగానే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తెలుసు. అది లేదు, దానంతట అదే తగలబడిపోయిందని చెప్తారు. నేను నా కళ్ళతో చూశాను. ఇది ఎంత అన్యాయం. ఈయన కూడా తీసుకెళ్లి చూపెట్టాను. అదే కదా, దేశం కోసం నిజాయితీ పోరాడి నేను అబద్ధం చెప్తానా అని చెప్పి ఎంత వాదించిన గుడ్డిగా సాక్ష్యాలు నమ్మి కేసు కొట్టేస్తుంది, పై మందలిస్తుంది. విన్న సాక్ష్యాధారాలను బట్టి అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించగా గోడౌన్ స్టాకుతో ఉండగానే తగలబడినట్లు కోర్టు వారు నమ్ముతున్నారు. ఈ ఫ్యాక్టరీ అధిపతులు నష్టపరిహారాన్ని పొందే హక్కు ఉన్నట్టుగా కోర్టు వారు భావిస్తున్నారు. బాధ్యత గల ఒక దేశ రక్షణ అధికారిగా ఉద్దేశ్యం మంచిదే అయినా తొందరపాటుతో పెద్ద మనుషుల మీద ఆరోపణ చేసినందుకు మేజర్ చక్రధర్ని కోర్టు వారు మందలిస్తున్నారు. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు.